బైబిల్ నుండి యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకున్నాం. 7-8 వచనాలు. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలలియలో కెదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిర్యతర్బాను ప్రతిష్టపరచిరి. తూర్పు దిక్కున యోర్ధాను అవతల యెరికో నొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనషీల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, దయగల దేవ, స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును దీవెనకరంగా చేయండి. ఇందున్న సత్యాన్ని మీరు మాకు తేటగా బయలుపరచి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వినులమై వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఆశ్రయపురములలోని ఆత్మీయ పాఠములు సంఖ్యాకాండం 35వ అధ్యాయం 6వ వచనంలో ఆశ్రయపురములు 6, ఆ 6 పురాలు యెహోషువ గ్రంథంలో వివరంగా చెప్పబడ్డాయి. 1 కెదెషు, 2 షెకెము, 3 హెబ్రోను, 4 బేసేరు, 5 రామోతు, 6 గోలాను. ఈ 6ంటిని ఆశ్రయపురాలుగా చెప్పడం జరిగింది. ఈ ఆశ్రయపురాలలో ప్రియులారా, మనము కెదెషును గూర్చిన వివరాన్ని విన్నాం. బహుశా అందరికీ గుర్తుండే ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. కెదెషు అనే మాటలో ఉన్న వాస్తవిక సత్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధత అనే సత్యాన్ని మనం విన్నాం. కెదెషు అనగా పరిశుద్ధత. యేసుక్రీస్తు లేక దేవుడు పరిశుద్ధుడు. రెండవది, ఆయన పాపులను పరిశుద్ధులుగా చేయువాడు. మూడవది, నమ్మిన వారిని పరిశుద్ధులుగా నిలువబెట్టేవాడు. నాలుగవది, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి వాగ్దానములను ఇచ్చినవాడు. ఐదవది, సంఘము యొక్క పరిశుద్ధత ఎలా ఉండాలో తేటగా చెప్పినవాడు. మనం విన్నాం. ఈరోజు 2వ ఆశ్రయపురం ఈ 20వ అధ్యాయం 7వ వచనంలో ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును. షెకెము 2వ ఆశ్రయపురం పేరు షెకెము. షెకెము అనగా భుజము అని అర్థం. షెకెము అనగా భుజము. భుజము అనగా భారము భరించు స్థలం. భుజము అంటే భారాన్ని భరించే స్థలం. ఈ భుజములో మన ప్రియ ప్రభువు కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయనే మన పాప భారమును మోసుకొని పోయినవాడు. యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను చెప్పినట్లుగా చూస్తున్నాం. నిజమండి. సర్వ మానవ కోటి యొక్క పాపం మోసినవాడు ఆయనే, భరించినవాడు ఆయనే. ఆ మాటే దాదాపుగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2:24లో ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అని వ్రాయబడింది. అక్కడ తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని వెళ్ళాడు అంటే ఆయన భుజాలు భారాన్ని మోసేవిగా. యేసుక్రీస్తు సిలువలో మన పాపాన్ని మోసిన వాడుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా. యెషయా గ్రంథం
53వ అధ్యాయం 6వ వచనంలో మన దోషములన్నీ ఆయన మోసినవాడు, తండ్రే ఆయన పైన మోపినట్లుగా చూస్తాం. తండ్రి ఆయన మీద మోపెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను అనే మాట చూస్తున్నాం. ఆఖరి భాగం, మనందరి దోషమును ఆయన మోపగా ఆయన మోసిన వాడుగా చూస్తున్నాం. ఒకటి, ఆయన మన భారాలన్నీ మోసేవాడు, పాపభారమంతా మోసినవాడు, ఆయన భుజముల మీద భారాన్ని మోసినవాడు. ఇక రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన అనుదినము మన భారము భరిస్తూ ఉన్నాడు. కీర్తన 68:19లో ఆయన అనుదినము మన భారము భరిస్తున్నాడు, ప్రభువే స్తుతి నొందునుగాక అని వ్రాయబడి. అనుదినము మన భారాన్ని ఆయన భరిస్తా ఉన్నాడు. పాపభారాన్ని మోసిన వాడు ఆయనే. ఇక్కడ మన భారాలు, పనుల భారం, ప్రయాణ భారం, ఆర్థిక భారం, కుటుంబ భారం, ఇంకా ఎన్ని రకాల భారాలైతే ఉన్నాయో మానవ జీవితంలో, ఆ భారాలన్నీ ఆయన మోసిన వాడుగా ఉన్నాడు. మన ఉద్దేశములను సఫలము చేసేవాడుగా ఉన్నాడు. భక్త పేతురు కూడా ఒక మాట చెప్పాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీ కొరకు చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అంటే మన చింత యావత్తు ఆయన భరించేవాడు, మన భారాలన్నీ ఆయన భరించేవాడు, మన భారాలన్నీ ఆయన భరించేవాడు. దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేసినప్పుడు గొప్ప సత్యాలు వ్రాయబడి ఉన్నాయి. ఒకరోజు ఒక చక్కని భక్తుడు, బ్రదర్ జార్జ్ ముల్లర్ గారు, ఆయన అక్కడక్కడ అనాథ పాఠశాలలు, బాలబాలికల పాఠశాలలు నెలకొల్పి దాదాపు 2000 మందిని ఆయన అన్నం పెట్టి వారికి చదువు చెప్పించేవాడట. ఈ బాధ్యత ఆయన భరిస్తూ ఉన్నప్పుడు కొంతమంది వెళ్ళి, ఇంతమంది బాధ్యత, నీకు ఏ ఉద్యోగము లేని నీవు ఈ భారాన్ని ఎలా భరిస్తున్నావు అని అడిగారట. అడిగినప్పుడు ఆయన అన్నారు, ఈ భారము నా మీద లేదు గాని కొన్ని ఏండ్ల క్రితం ప్రభువు మీద వేశాను, ప్రభువే ఈ బాధ్యత వహించి జరిగిస్తున్నాడని చెప్పాడు. నిజంగా 2000 మంది పిల్లలకు భోజనం పెట్టి చదువు చెప్పడం ఎంత భారముతో కూడింది. కానీ భక్తులు దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు బలమైన కార్యాలు చేసిన వారుగా చూస్తాం. ఎందుకంటే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో ఏముంటుంది, ఆకాశమందలి దేవుడు తాని మా యత్నములను సఫలము చేయును అని ఉంటుంది. ఆకాశమందలి దేవుడు, మన యత్నం మీన్స్ ప్రయత్నం, ఆయన ఏం చేసేవాడు, సఫలము చేసేవాడు. గనుక మన సమస్త భారములు ప్రభువు మీద వేసి మనము ముందుకు సాగిపోవాలి గాని ఆ భారాలను మనము భరిస్తూ ఉండాల్సిన అవసరత ఇప్పుడైతే లేదు అనే విషయాన్ని గుర్తించాలి. అప్పుడప్పుడు మనం చేసే పని కూడా, ఆయా స్థలాలకు వెళ్ళే పని చాలా భారం అనిపిస్తుందండి, చాలా భారం అనిపిస్తుంది.
ఎందుకంటే ఈ దినాలలో ఏ పని చేయాలన్నా దానికి ఏం కావాలి? డబ్బు కావాలి. ఇప్పుడు ఆయన చేసిన పనికి డబ్బే కావాలి. కానీ ప్రభువు మీద వేసినప్పుడు ఆ తలంపు వచ్చి చేయడానికి శక్తినిచ్చి ఆ సమయాన్ని ప్రాప్తింపజేసి ఆయన సానుకూలతను ఇచ్చినప్పుడు మనం నో చెప్పకూడదు. ఆయన మీద భారం వేసి మనం ముందుకు సాగిపోవాలి. నా సేవానుభవం అంతేనండి. ఏ కార్యాన్నైనా సరే ఆయన మీద వేస్తాను. ఆయన మీద భారం వేసినప్పుడు ఆయన భరించేవాడు. అనుదినము మన భారము ఆయన భరించుచున్నాడు. ఇక మూడవదిగా మన భారాన్ని ఆయన భరించడమే కాకుండా ఆయనే మనలను మోసుకొని పోయేవాడన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 5వ వచనములో అక్కడ గొర్రె దొరికినప్పుడు 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి. అందులో ఒకటి తప్పిపోయింది. ఆ 99ని విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెతికి వెళ్ళినప్పుడు అది దొరికింది. అతడు అది దొరికిన సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని మోసుకొని తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. భుజాల మీద వేసుకున్నవాడు ఆయనే, అలాగుననే భుజాల మీద మోసినవాడు ఆయనే, భుజాల మీద తీసుకొచ్చిన వాడు ఆయనే. కనుక ఏ భక్తుడైనా ఏ విషయానికైనా చింతించాల్సినటువంటి పని లేదు. ఆ పరలోకపు ఇంటిని చేరు వరకు నిన్ను ఆయన మోసుకొని పోతాడు. ద్వితీయోపదేశకాండంలో చక్కని మాట వ్రాయబడింది. 33వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 33:12లో 33:12 బెన్యామీనును గురించి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. భుజముల మధ్య పుట్నోట్లో అతని భుజముల మీద ఆయన నివసించును. దైవ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాట చూడండి, ఎంత విశేషమైన మాట. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగుతాడు, ఆయన భుజముల మధ్య అతడు నివసించు. అంటే భుజాల మీద పరలోకపు ఇంటిని చేరు వరకు ఆయన తీసుకొని మోసుకొని వెళ్తాడు అనే విషయాన్ని చూస్తున్నాం. అంతేకాకుండా ప్రియులారా, నిర్గమాకాండములో 28వ అధ్యాయం, నిర్గమాకాండం 28వ అధ్యాయంలో 10 నుండి 12 వచనాలలో ఇక్కడ ప్రధాన యాజకుని 2 భుజముల మీద ఇశ్రాయేలీల 12 గోత్రముల పేర్లు భరించుచున్నట్లుగా చూస్తాం. 28వ అధ్యాయం 10వ వచనం. ఒక రత్నము మీద వారి పేళ్లలో 6ను, 2వ రత్నం మీద చెక్కిన 6 పేళ్లను చెక్కింపవలెను అని ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీల 12 గోత్రముల పేర్లను ఆ భుజముల మధ్య భరించినట్లుగా చూస్తున్నాం. యెహోవా సన్నిధిని యాజకుడు వాటిని భరించాలి. యెహోవా సన్నిధిని భరించాలి. ప్రభు భుజముల మధ్య భక్తుడు సురక్షితముగా ఏ అపాయము లేకుండా ఉంటాడు అనే సాదృశ్యంగా చెప్పబడినటువంటి ఈ మాటలను మనము తేటగా గమనించాలి. ఒకటి, మన పాపభారాన్ని భరించిన వాడు షెకెము అనగా. 2, అనుదినము మన భారాన్ని భరించేవాడు. 3, మనలని మోసుకుని వెళ్ళేవాడు. ఇక 4వదిగా ఆయన భుజము మీద రాజ్యభారమున్నది అన్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో
ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను అనే మాట చూస్తున్నాం. ఇది 4వ విషయం. అవును, క్రీస్తు వచ్చి తన భక్తులతో కలిసి రాజ్య పరిపాలన చేసినప్పుడు ఆయన రాజ్యభారమును భరిస్తాడు. అంటే ఆ భారాన్నంతా ఆయన భుజం మీద ఉన్నది. మన భుజముల్లో అయితే మనం మోయలేము. ఆయన భుజముల మీద ఉన్నది. 2 భుజముల మధ్య ఆయన మోసేవాడు, భారము భరించేవాడు, పాపభారము భరించేవాడు, అనుదినము మన భారమును భరించేవాడు, మనలను భరించేవాడు, రాజ్య భారాన్ని భరించేవాడు. ఈ 4 విషయాలు మనము జ్ఞాపకం పెట్టుకుంటే చాలా సహాయం. మరి భారాలన్నీ ఆయనే భరిస్తున్నాడు. మనకి ఏదైనా భారం ఉందంటారా? మనం మోయలేనివన్నీ ఆయన మోసాడు. మనం మోయగలిగిన భారాలు మనకి పెట్టాడు. మీరు గుర్తుపెట్టుకోండి. మనం మోయలేని భారాలన్నీ ఆయన మోసాడు. మనం మోయగలిగినవి మన మీద పెట్టాడు. ఏమిటవి? మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28, 29, 30 వరకు మనం చదువుకుంటే ఆయన ఏమంటాడు? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. నా కాడి సులభముగాను నా భారము తేలికగాను ఉన్నది అన్నాడు. పాపభారమేమో బహుభారమైనదండి. అది ఎవ్వరూ భరించలేని. కానీ ఆయన కాడి సులభంగా, ఆయన భారం తేలికగా ఉండేది. కనుక ఆయన కాడిని మోసే వారంగా మనం ఉండాలి. ఇంతకీ ఆ తేలికైన భారమేది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో సువార్త భారము. ఏ భారం అండి? సువార్త భారం. ప్రియులారా, ప్రతి వ్యక్తి కూడా స్వార్థ భారమును భరించాలి. స్వార్థ భారమును భరించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనములో సంఘము యొక్క భారమును భరించాలి. ఎవరు భరించాలి? ఎవరి భారాలైతే తేలికయ్యాయో, ఎవరి మీద అయితే కాడిని పెట్టాడో, ఇప్పుడు వారు ఏం చేయాలి? తప్పనిసరిగా ఏం చేయాలండి? 1 స్వార్థ భారం, 2 సంఘ భారం. ఇక 3వదిగా మనం ఆలోచన చేస్తే గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. గలతీ పత్రిక 6:2లో మనము ఒకని భారములు ఒకరు భరించవలసిన వారం, అలాగు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి. ప్రియులారా, ఒకని భారములను ఒకరు భరించాలి. ఇవాళ చాలా మంది వాళ్ళు ఏదో పని చేసుకుంటూ పోతున్నారు, మనకెందుకు లేని అనుకుంటున్నారు. దయచేసి అట్లా కాదండి. సువార్త భారములో, సంఘ భారములో ఉన్నప్పుడు ఆ భారములలో మనము కూడా పాలివారము కావాలి. బహుమానం మనం కూడా పొందేవారముగా ఉండాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తున్నప్పుడు భారమును భరించే వారితో మనం కూడా భారము భరిస్తే కొంచెం వారికి తేలిక అవుద్ది ప్రాణం. 10 మంది లాగే బండిని 5గురు లాగితే భారమా కాదండి? భారమే. 10 మంది లాగే బండిని 3 లాగితే భారమా కాదండి? భారమే. 10 మంది లాగే బండిని ఒక్కడ లాగటం, ఇక అది వాని ప్రాణ సంకటమే అన్నట్టుంటుంది కదా.
కనుక ప్రియులారా, సువార్త పరిచర్యలో, సంఘ పరిచర్యలు అంటే సువార్త భారములు, సంఘ భారములు మనం పాలివారం అవ్వాలి. ఒకరి భారములలో ఒకరు పాలు పంపులు పొందాలి. ఇలాంటి అనుభవానికి ప్రతి ఒక్కరూ రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇక నాలుగవదిగా గల్తీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ప్రతివాడు తన బరువు, తన భారము తానే భరించాలి. ప్రతి వ్యక్తి కూడా తన భారము తానే భరించాలి. తన భారం తానే భరించాలి కానీ స్వార్థ భారం, సంఘ భారం, ఒకరి భారములలో ఒకరు పాలివారము కావాలి. కనుక ఈ భారం మన మీద ఉన్నది. మన భారాలు ఆయన మోసారు. ఆయనకున్న భారం సువార్త భారం. ఆయన భారం తేలిక, ఆ తేలికైనది మన మీద పెట్టారు. ఇప్పుడు దానిని మనం చక్కగా నెరవేర్చాలి కానీ మెడ మీద పెట్టబడిన కాడిని వదిలేసి గంతులు వేస్తూ పరుగు పెట్టి పారిపోయేటట్టుగా మనము ఉండకూడదు. తేలిక అర్థమైంది కదండి. షెకెము అనగా భుజము, భుజము అనగా భారము భరించు స్థలము. కనుక మనమందరం ఆయన మోపిన భారాన్ని భరిస్తూ ప్రభు రాక వరకు, మన పోక వరకు నమ్మకంగా సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీకు స్తోత్రములు. మేము మోయలేని భారమును మీరు మీ మీద వేసుకున్నారు. మేము మోయగలిగిన భారాన్ని మాకు అప్పగించారు. గనుక మేమందరం మీరు అప్పగించిన భారం మేరలో మీకు మహిమ ఆపాదించడానికి కృప చూపండి. సువార్త భారం, సంఘ భారం, సహోదరుల భారం, ఎవరి భారం వారికి, ఇలాగూ 4 రకాలుగా చెప్పబడిన విషయాన్ని అర్థం చేసుకుని ప్రతివారు భారమును మోసేవారుగా, ఆనాడు లేవీలు, ఆనాడు యాజకులు వంతులు చూడకుండా వారు పనిలో ఎంతో సహాయము చేసి ఒకరి భారములో ఒకరు పాలు పంపులు పొందారని లేఖనాల్లో చూస్తాం. అలాగున ప్రతి వ్యక్తి కూడా మీకు మహిమకరంగా జీవించడానికి సిద్ధపరచమని తోడై ఉంటారని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయలమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలు అన్న. ఆమేన్.